వాషింగ్టన్లో రొనాల్డ్ రీగన్ విమానాశ్రయం వద్ద PSA ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. గాల్లో మిలిటరీ హెలికాప్టర్ను ఢీకొన్న విమానం ఎయిర్పోర్ట్ సమీపంలోని పోటోమాక్ నదిలో కూలిపోయింది. ప్రమాద సమయంలో ఫ్లైట్లో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుడాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తి చమురు క్షేత్రాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో గ్రేటర్ పయనీర్ ఆపరేటింగ్ కంపెనీకి చెందిన 26 మంది ఉద్యోగులు మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రతికూల వాతావరణంతోనే ప్రమాదం జరిగిందని ప్రకటించింది. కాగా ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అటు అమెరికాలో ఇటు సూడాన్లో వరుస విమాన ప్రమాదాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అలాగే అమెరికాలో మిస్ అయిన విమానంలో దాదాపు 60 మంది ఉన్నట్టు తెలుస్తుంది. సూడాన్ విమానంలో ప్రమాదం జరిగిన సమయంలో 28 మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది కదా. అప్డేట్స్ ఏంటి మీకు దగ్గర ఉన్న అప్డేట్స్? గత కొద్ది రోజులుగా వరుస విమాన ప్రమాదాలు చోటు చేసుకుంది. దీంతో వరుస విమాన ప్రమాదాల నేపథ్యంలో విమాన ప్రయాణికులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇవాళ ఒకే రోజు 2 చోట్ల విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికా వాషింగ్టన్ లో ఓ విమానం కుప్పకూలింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత వాషింగ్టన్ రొనాల్డ్ రీగన్ విమానాశ్రయం సమీపంలో PSA ఎయిర్లైన్స్ చెందిన చిన్న విమానం గాల్లో హెలికాప్టర్ ఢీకొట్టడంతో దీంతో విమానం పోటోమాక్ నదిలో కూలిపోయినట్లు కూడా సమాచారం ఉంటుంది. దీంతో పలువురు గాయపడ్డారు. ఉటవుటిన ఘటనా స్థలం చేరుకున్న సహాయ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదం కారణం రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు రాకపోకలకు అంతరాయం కలిగింది. దీన్ని పూర్తిగా రాకపోకలను నిలిపివేశారు. అక్కడ ప్రత్యేకంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 20 పైచిలకు మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా చాలా మంది గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. విమాన ప్రమాదానికి గల కారణం ఏంది అంటే హెలికాప్టర్ ను ఢీకొట్టడంతో కూలిందా లేదంటే ఇంకేమైనా సాంకేతిక సమస్యలు వచ్చాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కాక్పిట్ వాయిస్ ని కూడా తీసుకున్నారు. అంతేకాకుండా ఏదైతే విమానయానికి సంబంధించిన ప్రయాణికులు ఏ దేశానికి సంబంధించిన వారు లేదంటే లోకల్ వారే ఉన్నారా ఎక్కడెక్కడ వారని కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదే తరుణంలో మరో విమాన ఘటన సూడాన్ లో మరొకటి చోటు చేసుకుంది. టేకప్ అయిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో చమురు క్షేత్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో
గ్రేటర్ పయనీర్ ఆపరేటింగ్ కంపెనీకి చెందిన 26 మంది ఉద్యోగులు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. మరో 2 తీవ్ర గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై సుడాన్ ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రతికూల వాతావరణంతోనే ఈ ప్రమాదాలు జరిగినట్లు కూడా ఇప్పటికే ప్రకటించింది. కాగా ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో వరుస విమాన ప్రమాదాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా విమాన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఇండియాకు సంబంధించిన ఇండిగో విమానం స్వల్ప ప్రమాదంతో తప్పించుకుంది. ఇక్కడ చెన్నైలో ల్యాండ్ అయ్యే క్రమంలో ఒక్కసారిగా షేక్ అయింది. అక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో కూడా విమానాలకు సంబంధించి ప్రమాదాలు చోటు చేస్తున్నాయి. అంటే ఇది గగనయాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రయాణం సుగమంతమనుకున్నా కానీ ఏ క్షణం ఏమవుతుందో అనే ఆందోళన కూడా ప్రయాణికులంతా ఉన్నారు. ఇప్పటికే ఇటు ఇండియాకు సంబంధించిన ఏవియేషన్ అధికారులు కూడా దీనిపైన ప్రత్యేకంగా సమీక్షలు చేస్తున్నారు. అటు ఇతర ప్రపంచ దేశాల్లో కూడా ఈ విధంగా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అక్కడ కొంత గందరగోళం ఏర్పడింది. వల్ల ఏదైతే అమెరికా వాషింగ్టన్ లో కావచ్చు, ఇటు సూడాన్ లో 2 ప్రమాదాలు వల్ల మరొకసారి ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికులు ఎవరైతే వారంతా మరొకసారి ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి, ఏ విధంగా చోటు చేసుకుంటున్నాయి, ఒక సాంకేతిక లోపమా లేదంటే ఏమైనా అనివార్య కారణాలా లేదంటే ఇంకా ఇతర ఏమైనా సమస్యలు అనే కోణంలో కూడా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏవియేషన్ సంస్థలు సమావేశం గతంలోనే నిర్వహించారు. మరొకసారి కూడా నిర్వహించారు. ఇప్పుడు సూడాన్ లో 26 మంది కావచ్చు, ఇటు వాషింగ్టన్ లో కూడా ఎంతమంది చనిపోయారో పూర్తి వివరాలు తెలియాల్సింది. విమానాలకు సంబంధించిన ప్రమాదాలపై ప్రత్యేకంగా సమీక్షలు చేయాలని చెప్పేసి కూడా ఇటు ఇండియాకు సంబంధించిన భారత ఏవియేషన్ శాఖ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. గతంలో కూడా అనేక సందర్భాల్లో విమానాలు క్రాష్ అయ్యి వందల సంఖ్యలో మృతి చెందిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇవాళ మరొకసారి 2 దేశాల్లో వేరు ఘటనలు చోటు చేసుకోవడం ఇవాళ విమాన ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.